నమస్తే. ఫర్ ది పీపుల్కు స్వాగతం. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టనున్న పద్దు చిక్కుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఊతమిచ్చేలా ఉంటుందా, తెలంగాణకు ఆపన హస్తం అందుతుందా అనే సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వాలతో నిర్మలమ్మ పద్దులపై పలు రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. సామాన్యుడి సొంతింటి కల నిజమవుతుందా లేదా? ఈసారి బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి శ్రేణులకు దక్కేదేంటి? గడ్డు పరిస్థితిలో ఉన్న రియల్ ఎస్టేట్కు ఊతమిచ్చేలా ఉంటుందా? ఆదాయ పన్ను మినహాయింపులో మార్పులు వస్తాయా? సిమెంట్, స్టీల్, ఐరన్ ధరల మాటేంటి? ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ లెక్కేంటి? ఇలా కేంద్ర బడ్జెట్పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఫర్ ద పీపుల్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగనే మరో పొలిటికల్ అనలిస్టు పెంటపాటి పుల్లారావు గారు వారు ఉన్నారు. అలాగనే లింగం యాదవ్ గారు, అలాగనే ఈటల సురేందర్ తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా మనతో జాయిన్ అవుతారు. లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, వారు మనతో ఆలస్యంగా జాయిన్ అవుతారు. నమస్కారం సార్. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ మరి ఎలా ఉండబోతుంది? అసలు చిక్కుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ తెలంగాణకు కానీ ఏ విధంగా ఇది ఊతమిచ్చే అవకాశం ఉంటుంది? కోటేశ్వరరావు గారు. బడ్జెట్ గురించి భిన్నమైనటువంటి వ్యాఖ్యలు లేదా ఆశాభావంతో అనేక మంది ఉన్నమాట వాస్తవం. అయితే ఈ బడ్జెట్ ప్రక్రియ అనేటువంటిది తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత మొదటి రెగ్యులర్ బడ్జెట్. గతంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు, అదే అయిపోయింది. ఇది మొదటి రెగ్యులర్ బడ్జెట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇది కూడా మొదటి బడ్జెట్ అనేది మనం గమనించాలి. బడ్జెట్ కేటాయింపులు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు లేకపోతే ఇంకోటి ఏమిటి అనే దానికి వచ్చేసరికి గతంలో ఇప్పటికీ బడ్జెట్ ఉన్నటువంటి తేడా ఏమిటంటే దేని మీద పన్నులు ఎక్కువ వేస్తారు లేదా దేని మీద తగ్గిస్తారు అని జనం ఎదురు చూసేవాళ్ళు. సరే, ఉద్యోగులు తమ ఆదాయ పన్ను పరిమితి పెంచుతారా లేదా అని ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు మొదటి పార్ట్ జనం ఎదురు చూడటం అనేటువంటి లేదు ఇప్పుడు. ఎందుకంటే జిఎస్టి కౌన్సిల్ వచ్చిన తర్వాత పార్లమెంట్ కి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఒక కార్పొరేషన్ స్థాయికి లేదా మున్సిపాలిటీ స్థాయికి పోయింది. జిఎస్టి కౌన్సిల్ చేసినటువంటి ప్రతిపాదనలను ఆమోదించడం తప్ప, రబ్బర్ స్టాంప్ గా మారటం తప్ప ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు చర్చించి చేసేటువంటిది లేదు. అందువల్ల జిఎస్టి కౌన్సిల్లో ఎంత పన్ను వేస్తారో ఏమిటో ముందే తెలుసు కనుక బడ్జెట్ గురించి జనం ఆలోచించడం అనేది మర్చిపోయారు. ఇప్పుడు ఎవరికి ఉన్నది అంటే ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి గతంలో చూసినటువంటి అనుభవాన్ని చూసినప్పుడు నామమాత్రంగా లేకపోతే అంకెల గారడీతో తప్ప గతంలో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు అనేటువంటిది గత అనుభవం. మరి ఇప్పటికి వచ్చేసరికి చేస్తారా అంటే ఇప్పుడు కూడా అది అనుమానమే. కాకపోతే ఏమిటంటే దేశంలో వినియోగం తగ్గుతా ఉంది. ఆ వినియోగం తగ్గుదల అనేటువంటిది జిడిపి వృద్ధి రేటు మీద ప్రతికూల ప్రభావం చూపుతా ఉంది కనుక మధ్యతరగతి ఉద్యోగులు లేదా పన్ను చెల్లింపు ఉద్యోగుల విషయాల్లో కొంత సడలిస్తే ఆ మేరకు వినియోగం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కనుక ఏమైనా ఈసారి కొంచెం సడలింపు అనేటువంటిది మెరుగ్గా ఉంటుందా అనేటువంటి ఆశ. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం యొక్క లోడ్ బడ్జెట్ ను కూడా గమనంలోకి తీసుకున్నప్పుడు అందుకని ఆ విధమైనటువంటి రాయితీలు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే వచ్చే ఏడాది లోడ్ బడ్జెట్ పెరుగుతుంది. ఆ లోడ్ బడ్జెట్ పెరిగినప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది, లేకపోతే నోట్ల ముద్రణ చేయాల్సి వస్తుంది. అది మరొక సంక్షోభానికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది కనుక మరి బడ్జెట్ పెద్దలు ఏ విధమైనటువంటి కసరత్తు చేశారో ఆల్రెడీ ఇప్పటికీ ప్రింటింగ్ కూడా జరుగుతూ ఉంది, పూర్తి అయిపోయి ఉంటాయి. అందుకని ఇప్పుడు కొత్తగా జరిగేటువంటి నిర్ణయాలు ఏమి లేవు అనేది నా అభిప్రాయం. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాలకి స్కీమ్స్ మంజూరు చేయడం తప్ప
ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలు అనేటువంటి పేరుతోటి అదనపు కేటాయింపులు చేయడానికి బడ్జెట్ లో కానివ్వండి లేదా మరొక విధంగా కానీ అవకాశాలు లేవు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలి. అందువలన ఏదైనా అమరావతి పట్టణానికో లేకపోతే ఇంకో దానికో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పురపాలక శాఖ ద్వారా ఏదన్నా ఒక స్కీము స్కీము రావడం తప్ప, అదేవిధంగా పోలవరం అనేటువంటి దానికి అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే లేదా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు. అందువల్ల దానికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు అన్ని వేల కోట్లు ఇచ్చారని చెప్పేసి ఊరికి ఆర్భాటంగా ప్రకటించుకుంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి తమ గొప్పగా చెప్పుకోవచ్చు తప్ప దానిలో అదనంగా రాష్ట్రానికి వచ్చేటువంటిది ఏమీ లేదు అనేది మనం గమనించాలి. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ ఏదో ఒరగబెడుతుంది అనేటువంటి ఆశాభావం కానీ అలాంటి అవకాశం కానీ లేదు అనేది నా అభిప్రాయం. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కొంత చిక్కుల్లో ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాల విషయంలో అంటే ఫస్ట్ సంపద సృష్టిస్తాము, అంటే తర్వాత కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తాము, తద్వారా వచ్చిన సంపద దాన్ని పంపిణీ చేసే ప్రయత్నం చేస్తాం. కొంతవరకు అంటే కొంతకాలం వరకు ఆలస్యంగా దీన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి పరోక్షంగా కూడా ఆయన కొంత సంజ్ఞ అయితే పంపించారు ప్రజల్లో. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఈ బడ్జెట్ ప్రవేశంలో ఆంధ్రప్రదేశ్కు కానీ అలాగనే ఇటువైపు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెళ్ళి దాదాపు ఆవాస్ యోజన కింద కనీసం 20 లక్షల ఇళ్ళు మాకు కేటాయించండి అని కూడా చెప్పారు. సో ఎలా ఉండబోతుంది? మెయిన్ థింగ్ ఏంటంటే ఒక చిన్న పాయింట్, బడ్జెట్ అనేది ఈవేళ 10 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ పెద్ద కంపెనీలు వాళ్ళకి సాయం చేయడం వల్ల మంచి గ్రోత్ వచ్చింది. కానీ మధ్యతరగతి వాళ్ళకి రైతాంగానికి చేయలేకపోయారు. ఆ చేసే ఆశ ఉండినా చేసే శక్తి ఉండాలి, చేసే ఎక్స్పర్టీజ్ ఉండాలి, చేయలేకపోయారు. చాలా తొందరపడుతున్నారు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి 10 సంవత్సరాల ఆదాయాలు పోయినాయి, 10 సంవత్సరాల సేవింగ్స్ పోయినాయి. ఇప్పుడు ఏదో ఈవేళ చేసేస్తామంటే ఏం చేస్తారు? ఈవేళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 10 లక్షలకు పెంచుతామంటున్నారు. ఒక చేత్తో అది పెంచుతారు, ఇంకో చేత్తో తీసేసుకుంటారు. ట్యాక్సెస్ పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ పెట్టి, జిఎస్టీ పెట్టి, ఇది మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. సో ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కసరత్తు చాలా కష్టం, చాలా విశేషమైన కోపం వచ్చింది. గత 10-15 రోజులు మీరు చూస్తే మాజీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివి సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని మీరేంటి మీ పాలసీ చాలా మర్యాదగా గౌరవంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. సో మనకు 1వ తారీఖు ఏం తెలుస్తుందంటే ఏమన్నా స్కిల్ వాడారా? స్కిల్ అంటే మధ్యతరగతి వాళ్ళకి 50% జనం ఉన్నారు, ఎవరో మిడిల్ ఇన్కమ్ మధ్య ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మన దేశంలో. వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తారు. సాయం అంటే ఏదో 5,000 ఇచ్చాం, ఈ చీర మీద ఈ పన్ను తగ్గించాం, ఆ బొట్టి మీద తగ్గించేమని తప్పట్లు కొట్టేసుకోవటం, ఆ చిదంబరం చేసినట్టుగా ప్రాణాప్ చేసినట్టుగా ఇవి చేస్తుంది. అది చేస్తే ఫెయిల్ అయిపోతుంది. రాజకీయంగా ఈవేళ నరేంద్ర మోడీ గారికి విరోధి అపోజిషన్ లీడర్ ఎవరో లేడు. ఆర్థిక వ్యవస్థ తప్ప, ధర పెరుగుదల తప్ప, ఆదాయాలు తగ్గిపోవటం వల్ల పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు అందరికీ డబ్బులు వస్తున్నాయి. కానీ మధ్యతరగతి వాళ్ళకి, వ్యవసాయంలో చిన్న హోల్డింగ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు సఫర్. సో అది మనం చూడాలి, చేయగలుగుతారా? మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కొత్తగా చేయలేదు. అప్పులు ఉన్నాయి, ఆ ప్రభుత్వం అప్పులు చేశారు, అవన్నీ కరెక్టే. అది ఎందుకు అప్పుడు నేను నాలాంటి వాడు అడిగాను, కొత్త రిఫార్మ్స్ ఏం తీసుకొస్తున్నారు? ఇవాళ 2 లక్షల చిల్లర కోట్లు బడ్జెట్ ఉన్నది, ఎంత వేస్ట్ ఉన్నది? 20,000 కోట్లు తగ్గించలేరా? మీరు ఏం చేస్తున్నారు? బడ్జెట్ జీరో వేస్ట్ బడ్జెట్ అంట. ప్రతి సంవత్సరం మీరు డిపార్ట్మెంట్కి 10,000 కోట్లు ఇస్తే అది నెక్స్ట్ ఇయర్ ఇంకో 2,000 కోట్లు పెంచామంటున్నారు. అసలు 10,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ ఎక్సర్సైజ్ చేయటం లేదు. సో నేను అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్కి మిగతా రాష్ట్రాలు, తెలంగాణ అవునే, ఆంధ్రప్రదేశ్ అవునే, ఏదైనా అసలు ఈ 70 సంవత్సరాల్లో అక్యూములేటెడ్ వేస్ట్ ఎంత అయింది తీసేయగలరా? అదే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది ఇష్టపడకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఇప్పుడు ఆయన వచ్చిన 10 రోజులు ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నువ్వు ఎంత వేస్ట్ఫుల్ తగ్గించేస్తా, వారం రోజుల్లో ఇవ్వండి లేకపోతే పోండి అన్నారు. ఎంత తగ్గించేశారు? ఆల్రెడీ
ఎంత వేస్ట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చులో? ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు? రోజుకి కాన్వాయ్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? కాన్వాయ్స్ 50 కార్లు, హెలికాప్టర్, ప్లేన్లు, రోజుకి 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా కేసెస్ వెళ్తున్నారు సుప్రీం కోర్టుకి, చిన్న పెద్ద లేకుండా 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు, ఇవన్నీ తగ్గించవచ్చు కదా. ఓ 10,000 కోట్లు 20,000 కోట్లు ఎతకలేరా బడ్జెట్లో? అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో కొత్త ఏం చూడం. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మనం వాచ్ చేయవలసింది ఏంటంటే కొత్త విధానం ఏమైనా చేయగల శక్తి ఉన్నదా మన్మోహన్ సింగ్ లాగా, లేదా అది మనకు తెలిసిపోతుంది 1వ తారీఖు 1 గంటకి. అది కనుక ఫెయిల్ అవుతే సెంట్రల్ గవర్నమెంట్ అది సీరియస్ పరిణామాలు వస్తాయి. గవర్నమెంట్ ఈ ఛాన్స్ పోతే మళ్ళీ తేలుకోలేరు. ఎందుకంటే ఒక ఆర్థిక వ్యవస్థ పాడైపోయాక, ఒక మనిషికి ఒక హార్ట్ అటాక్ వచ్చాక 6 నెలలు సంవత్సరం పడతా తేలుకుంటారు ఆపరేషన్ అయిపోయినా. అందువల్ల ఆ స్టేజ్లో ఉన్నారు. ఒక మంచి పరిస్థితి 10 సంవత్సరాలు ఆయిల్ ధరలు 50% తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశానికి ఎంతో లాభం వస్తే అది వేస్ట్ చేశారా, కొంతవరకు కరెక్ట్గా ఖర్చు పెట్టారా, ఆ ప్రశ్న వస్తుంది. చాలా సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇచ్చాం కదా, రోడ్లు ఇచ్చాం కదా అంటే రోడ్లు 6 లేన్ రోడ్లు హిమాలయ పర్వతాల్లో గంటకి 50 కార్లు లేని చోట్ల కట్టారు. 50 కార్లు లేవు గంటకి. 2 లేన్స్ కట్టవచ్చు కదా, తర్వాత ఇంకో 2 లేన్స్ కదా. హై స్పీడ్ ట్రైన్ మీద 5 లక్షల కోట్లు పెట్టారు. ఇదంతా ఇప్పుడు వస్తుంది. నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 19వ తారీఖు ఇక ఆర్థిక వ్యవస్థను పిలిచి మీటింగ్ అడ్రస్ చేశారు. ఆ రోజు ఆ బాడీ లాంగ్వేజ్ అది చూస్తే ఆయన ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా చేయాలి అంత టెన్స్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ నేను చెప్పేస్తున్నా అడ్వాన్స్గా. ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ పెంచుతారు, జిఎస్టీ కొన్ని విషయాల్లో పెంచుతారు, పెట్రోల్ ధర తగ్గించరు. అసలు ఆయిల్ రెజీమ్ మార్చారు కదా, ఏం తీసుకొచ్చారు? ఇంటర్నేషనల్ ధర పెరిగితే ఆటోమేటిక్గా పెట్రోల్ ధర పెరిగిపోతాయి. ఇంటర్నేషనల్ ధర తగ్గితే ఆటోమేటిక్గా తగ్గాలి. 10 సంవత్సరాలు ఎంతో తగ్గిస్తారు. ఓ మధ్యతరగతి కుటుంబం 45,000 రూపాయలు నెలకు సంపాదిస్తే వాళ్ళకి ఏదో మీరు రేషన్ ఇచ్చారా, ఏమి ఇచ్చారు? మిగతా ఖర్చులన్నీ పైకి వెళ్ళిపోయాయి. 1,00,000 రూపాయలు సంపాదించిన డబ్బు చేతిలో లేదు. ఇది అడ్రస్ చేయాలి ఈసారి. అది చేసే శక్తి ఉన్నదా, లేకపోతే కాస్మెటిక్గా చేస్తారా? కాస్మెటిక్ అంటే చిన్న చిన్న చేశాం కదా, మధ్యతరగతి వాళ్ళు ఎంతకి ఇచ్చాం కదా, అది పని చేయదు. అలాగే రైతాంగం కూడా ఈ బడ్జెట్లో మీరు చూడవలసింది ఏంటంటే అసలు అర్థం చేసుకున్నారో ప్రాబ్లం ఏంటి? ఏదో ఎరువులకి సబ్సిడీ ఇచ్చామన్నారు. ఎరువుల ఫ్యాక్టరీలు, ప్రైవేట్ సప్లయర్స్, ప్రైవేట్ ఇంపోర్టర్స్కి బెనిఫిట్ వస్తుంది. అవన్నీ ఆ స్ట్రక్చరల్గా మార్చే సిస్టమ్ తేలేదు. రిఫార్మ్స్ అంటే రిఫార్మ్స్ అంటే ఫ్రీగా క్యాపిటలిస్ట్ కొనుక్కోమని కాదు, అది చేయలేదు. 10 సంవత్సరాలు టైం పోయింది. చాలామంది ఈవేళ అసలు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేది ఏంటి? ఇంత ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో తీసేస్తున్నావు కదా. ఒక మందు కొనుక్కోవాలంటే ఎంత, ఒక ఎనాసిన్స్ ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది? ఆటో ఎక్కి 5 మైళ్ళు వెళ్తే ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ గవర్నమెంట్ మర్చిపోయింది. ఇది ఈసారి నిద్ర లేస్తుందా లేవదా? కానీ ఒకటి మాత్రం చెప్పేస్తున్నా, ఈసారి కనుక బడ్జెట్లో కరెక్టివ్ స్టెప్స్ తీసుకోకపోతే ఇది చాలా కష్టం అయిపోతుంది. ఆర్థికంగా ఏ దేశమైనా ఇబ్బందులకు వస్తే ఇంకా ప్రభుత్వం నిలబడటం కష్టం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారా, రిఫార్మ్ ఏం చేస్తారో చూద్దాం. రిఫార్మ్ తీసుకొస్తారా? రిఫార్మ్ అంటే ఏంటి? భూములు ఎలా చేయటమా, కంపెనీలకి పిలిచి వెళ్ళటం తిరగటమా? ఏంటి? రిఫార్మ్ చేయి. వేస్ట్ ఎంత ఉన్నది, నీ వేస్ట్ కట్ చేయి, నీ మినిస్టర్ ఖర్చు కట్ చేయి, నీ స్టాఫ్ కట్ చేయి, ఆ స్టాఫ్ కట్ చేయి. ఇప్పుడు కూడా ఫైల్స్ మోసే ప్యూన్ ఉన్నారా? టీలు చేసే మంది ఎంతమంది ఉన్నారు సెక్రటేరియట్లో, గవర్నమెంట్ సర్వీస్లో? టీలు ఫైల్స్ మోసే వాళ్ళు 20,000 మంది ఉన్నారు. సరే, వాళ్ళని తీయొద్దు, కొత్త వాళ్ళు ఎంత పెట్టుకుంటున్నారు? ఇవన్నీ చేయాలి. రిఫార్మ్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది చేయకపోతే అంతే, మామూలు పాలిటిక్సే. సో ఈ 2 ఎదురు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా రిఫార్మ్స్ తీసుకొస్తుందా, వేస్ట్ తగ్గిస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కనుక రిఫార్మ్ తీసుకొచ్చి గత 10 బడ్జెట్లాగా చేస్తుందా? ఆఖరికి ఒక జిఎస్టీ చిప్స్ మీద ఫైనాన్స్ మినిస్టర్ అరగంట మాట్లాడింది. స్కాండల్ అయిపోయింది దేశం అంతా. స్కాండల్. ఒక చిప్స్ మీద, జిఎస్టీ మీద నేను ఎందుకు 18% ఛార్జ్ చేస్తున్నాను, ఆడిట్ చేయకూడదు, అరగంట. అదే ఫైనాన్స్ మినిస్టర్ పని.
సో వాళ్ళ చేతిలో ఉన్నది, మనం ఎదురు చూసేది ప్రజలు సామాన్యులకి ఇబ్బంది. ప్రభుత్వాలు అన్ని పెడుతున్నారు, అన్ని. అతను ఏదో సరిగ్గా ఎక్స్పర్ట్స్ లేరు కదా. సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు? స్టేట్ గవర్నమెంట్ గురించి నేను చెప్పదు. ఆ మమతా బెనర్జీ ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చి పెట్టుకున్నది 5 సంవత్సరాల తర్వాత వేసుకొచ్చి తీసి పారేసింది ఫైనాన్స్ మినిస్టర్. చేసుకోండి, కొత్త ఏం ఉండదు, పాతదే కొత్త బైండింగ్ లో పెట్టి ఇస్తారు. ఎస్ సార్, చెప్పండి. ఇప్పుడు మన లింగం యాదవ్ గారు నమస్కారం సార్. చెప్పండి, అసలు ఇప్పుడు రాష్ట్రాలకు, అంటే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే రాష్ట్రాలకు ఎటువంటిది అసలు ఈ బడ్జెట్, రాబోయే బడ్జెట్లో కానీ, అంటే గత బడ్జెట్ని బేరీజ్ చేసుకుంటే ఇప్పుడు రాబోయే బడ్జెట్ విషయంలో కూడా రాష్ట్రాలకు ఎటువంటి ఒరిగిందేమీ లేదని కూడా వారు విమర్శ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కోటేశ్వరరావు గారికి, పుల్లారావు, మిగతా అందరికి కూడా నమస్కారం. ఎస్, డెఫినెట్ కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత వాళ్ళ ఏ విధంగా రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తారు అనేది వాళ్ళందరికీ తెలిసిందే. వాళ్ళ అదే విధంగా వాళ్ళ బడ్జెట్ ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఇప్పుడే పెద్దలు చెప్పారు, అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దేనికి ఇవ్వట్లేదు. ఇవాళ ఒకవైపు ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులు కనీసం ధరలన్నీ ఆకాశానికంటే, దాని గురించి ఎక్కడ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మాట్లాడతలేరు. ప్రాథమిక రంగాలైనటువంటి వ్యవసాయ రంగానికి ఇవాళ బడ్జెట్ తగ్గించారు. అదే విధంగా మన్రేగా లాంటి ఇవాళ సామాన్య ప్రజలు ఇవాళ పని చేసుకుని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మన్రేగాకి ఇవాళ బడ్జెట్ తగ్గించారు. అదే విధంగా ఇవాళ మెడికల్ అండి, ఎమర్జెన్సీ మెడికల్ అయినటువంటి దాని మీద కూడా ఇవాళ జిఎస్టీ పెంచడం జరిగింది. అంటే ఇవాళ ప్రజలకు కనీస వాళ్ళకు అవసరాలు కొనుగోలు చేసే వాటి మీదనేమో జిఎస్టీ ఎక్కువ పెంచుతున్నారు ఇవాళ. అదే విధంగా అందుకే ఇది కార్పొరేట్ కంపెనీస్ లకు, మీరు గతంలో వచ్చినటువంటి మనం బడ్జెట్ కనుక చూస్తే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ ఏమో తక్కువ వస్తుంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఇవాళ మధ్య తరగతి పైన ఇది భారం పడుతుంది. ఇక ప్రత్యేకించి ఇవాళ తెలంగాణకు వస్తే, ఎందుకంటే తెలంగాణ నుంచి కూడా ఇవాళ బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. మేము గత బడ్జెట్ లో కూడా చూసాం, తెలంగాణకి ఈసారి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమన్నా కేంద్ర ప్రభుత్వ నిధులు పెంచుతుందేమో అని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు వివిధ సందర్భాల్లో చాలా సార్లు కలిసి కూడా ఫినాన్స్ మినిస్టర్ ని, ప్రైమ్ మినిస్టర్ ని, కేంద్ర మంత్రులను కలిసి ఇవాళ చాలా సార్లు కూడా విన్నవించుకోవడం జరిగింది. ప్రత్యేకించి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేస్తారని. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేషజాలకు పోయి తర్వాత వాళ్ళు కలిసి ఉన్నారు, కానీ కావాలని వాళ్ళు ఏనాడు కూడా మరి తెలంగాణకు రావాల్సినటువంటి హామీల గురించి అడగరే. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా వాళ్ళ ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం, ఒకరికొకరు సహకరించుకోవాలి. పార్టీలు వేరైనా కూడా ఇవాళ మనకు రావాల్సినటువంటి నిధుల గురించి మేము ఎక్కడ కూడా భేషజాలకు అనే ఉద్దేశంతో వాళ్ళని కలిసి చాలా సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ పాలమూరుకు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వన్నాం, ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు. కనీసం ఈ బడ్జెట్లన్నా మరి ఏమైనా దాని గురించి వస్తుందో చూడాలి. అదే విధంగా తెలంగాణకు ఒక ఐఏఎం లేదు, ఒక ఐఏఎం. ఎందుకంటే తెలంగాణ యువతకు కూడా ఇవాళ చూస్తున్నారు, హైదరాబాదు తెలంగాణ ఇవాళ ప్రపంచ స్థాయిలో ఒక క్యాపిటల్ గా, పెట్టుబడుల క్యాపిటల్ గా నిలుస్తుంది. యువత ఇక్కడ ప్రపంచంతో పోటీ పడుతున్నారు. మరొక ఐఏఎం కావాలని చాలా సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాని గురించి మాట్లాడలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడినాం, అదన్నా ఈసారి ఈ బడ్జెట్ లో దానికి కేటాయింపులు ఉంటాయేమని మేము ఆశగా ఉన్నాం. అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఇవాళ, ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా తెలంగాణ దాదాపు 65% వరకు కూడా ఇవాళ అర్బన్ గా మారబోతుంది. ఇవాళ దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తారని మేము మొన్ననే కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇవాళ మూసీ నదికి రీజనవేట్ చేస్తున్నాం. గతంలో వాళ్ళు గంగా నదికి ఇచ్చారు, మరి తెలంగాణ నదికి కూడా ఇవాళ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. డెఫినెట్ కూడా మూసీ నదికి కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందనే మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత
బడ్జెట్ లో ఎక్కడ కూడా తెలంగాణకు మొదటి నుంచి కూడా మొండి చేయి చూపిస్తున్నటువంటిది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఈసారైనా ఆ విధంగా కాకుండా, ఎందుకంటే కేంద్రం రాష్ట్రాల మీద ఈ విధంగా చిన్న చూపు చూడకుండా అన్ని రాష్ట్రాలని సమానంగా చూస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణకు ఎక్కడ కూడా విభజన చట్టంలో హామీలు కాదు ఏది కూడా తెలంగాణకు బడ్జెట్ లో ఆశాజనకంగా లేదండి. సో ఈసారైనా ఆ విధంగా కాకుండా కొంచెం బడ్జెట్ కేటాయింపులు తెలంగాణకు ఉంటాయని మేము ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నాం. రైట్. ఇక సురేందర్ నాయుడు గారు మీరు చెప్పండి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బీజేపీ ఉంది, జనసేన ఉంది. మొత్తానికైతే అంటే ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో చేతులు కలుపుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఎవరైనా భావిస్తారు. అలాగనే ఆంధ్రప్రదేశ్ కూడా భావిస్తుంది. సో ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈవెన్ అక్కడ ఈ మధ్య సంక్షేమ పథకాల విషయంలో కూడా కొంత బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నట్టు కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. సో ఎలా చూడాలి ఈ బడ్జెట్, రాబోయే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో ఊపిరి పోసే విధంగా ఉండనుందా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆశగా ఎదురు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం వైపు. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా కుక్కల జింపిన ఇస్తర్లాగా తయారైంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్నటువంటి పోలవరాన్ని పూర్తిగా విస్మరించింది. అదేవిధంగా రోడ్లు ఎక్కడ రోడ్లు చూసినా కూడా గుంతలమయమైనటువంటి రోడ్లు కానీ, అంటే నేషనల్ హైవేస్ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, గుంతలమయం అయిపోయినాయి. కాబట్టి గత 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా అభివృద్ధి మీద ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్మార్ట్ సిటీ నిధులను కూడా వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ స్మార్ట్ సిటీ నిధులను కూడా వేరే పథకాలకి, వేరే వాటికి డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా సెంట్రల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మాకు ప్రధానంగా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్ను ఒక అద్భుతమైనటువంటి రాజధాని కావాలా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధాని అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక వీటికన్నిటికి కూడా తెలంగాణ, కర్ణాటక, తెలంగాణ వీటన్నిటికి కూడా కనెక్టివిటీ అనేటివి కొన్ని రోడ్లు కూడా ప్రామిట్ చేసింది విభజన చట్టంలో. ఆ విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ లో నెరవేర్చేదానికి కొంత నిధులు విడుదల చేస్తారనే ఆశాభావంతో ఉన్నాం. అదేవిధంగా బనకచర్ల కంప్లీట్ అయితే మాకు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ బనకచర్ల అనేది కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే జరిగే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారంతో బనకచర్ల కంప్లీట్ చేస్తే మాకు రాయలసీమ పూర్తిగా ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ నీళ్లు చాలా ఇబ్బంది అవుతుంది. వేసవి కాలం వచ్చిందంటే తాగునీరు కూడా సమస్య ఉంటుంది రాయలసీమలో. బనకచర్లగా కంప్లీట్ అయితే మాకు రాయలసీమ కొంచెం బాగా సస్యశ్యామలం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గత 2014 నుండి 2019 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల మనకు కృష్ణా నుండి కూడా మనకి ఇక్కడ తెలుగంగా తీసుకొచ్చి మదనపల్లి, కుప్పం వరకు కూడా ఛానల్ చేసి కొంత నీళ్లు కూడా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 5 సంవత్సరాలలో పూర్తిగా దాన్ని చేసినటువంటి పనులను కూడా మెయింటెనెన్స్ చేయలేక దాన్ని వదిలేసిన దానివల్ల మళ్ళా శిథిలావస్థకి చేరిపోయింది. అవన్నిటినీ కూడా కంప్లీట్ చేయడానికి నిధులు ఇస్తారనే ఆశాభావం ఉంది. నిన్న కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అందరినీ కూడా కూటమి అందరినీ కూడా సమావేశపరిచి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మీరు
ఈ మనకి ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఈ బనకచర్ల కానీ కనెక్టివిటీ రోడ్లు కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం అయితే పూర్తిగా కుదేలైపోయింది. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కొంత ఎసులుబాటు ఇవ్వాలి. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు లో క్లాస్ కానీ హైయర్ క్లాస్ కానీ కొంచెం సర్వేర్ అయిపోతున్నారు. ఎటొచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వాటి వల్ల కొంచెం లాభపడతారు. హైగా ఉండే వాళ్ళు, బాగా డబ్బులు ఉండే వాళ్ళందరూ కూడా డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడరు. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి వాటిలో కూడా బాగా ఎసులుబాటు ఇస్తే వాళ్ళు కూడా మనకు రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశ అభివృద్ధికి కానీ తోడ్పడేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం అయితే బాగా పూర్తిగా అంటే వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ అంటే కమ్మి, సిమెంటు ఇలాంటి వాడేదానికి అవన్నిటిని కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయిన దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం కొంచెం ఇబ్బంది పడేట్టుగా ఉంది, కుదేళ్ళు అయిపోయింది. ఆ రియల్ ఎస్టేట్ రంగం కానీ బాగా అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్ గా కొంచెం ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, కొంచెం ప్రభుత్వం కూడా గాలి పీల్చుకునేటువంటి, ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం మీద అదేవిధంగా ఈ కనెక్టివిటీ రోడ్లు అంటే దాదాపు 2014లో కొన్ని రోడ్లు అయ్యాయి, కొన్ని రోడ్లు అయితే 1998లో అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా సెంట్రల్ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు భారత మాల అని చెప్పి ఒక రోడ్డు ప్రవేశపెట్టడం. ఆ రోడ్డు వల్ల మాకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెద్ద రోడ్లు రావడం, ఆ పెద్ద రోడ్ల వల్ల నగరాలన్నీ కూడా కనెక్టివిటీ అవ్వడం, కనెక్టివిటీ అయ్యే దానివల్ల కొన్ని పరిశ్రమలు కానీ ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ అవ్వడం వల్ల పరిశ్రమలు రావడం, ఈ పరిశ్రమల వల్ల కొంచెం అభివృద్ధి పదంలో ఆ రోజు వెళ్ళింది. దాని తర్వాత మళ్ళా అంత ఆశాజనకంగా బడ్జెట్లో నిధులు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం కొంచెం ఇబ్బంది అయిన దానివల్ల ఇబ్బంది పడింది. ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్ కు సింహభాగం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు ఆ రోజు. ప్రత్యేక ప్యాకేజీ కానీ అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలు 7 జిల్లాలకు కానీ బుందేల్ఖండ్ ప్యాకేజీ కానీ ఇలాంటివి, అదేవిధంగా ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ హక్కుగా ఉన్నటువంటి ఆ విశాఖ ఉక్కుకు కొంత అయితే వెసులుబాటు దక్కింది, కానీ పూర్తి వెసులుబాటు అయితే రాలేదు. ఏదైతే వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కొంచెం మామూలు వార్డులోకి వచ్చినట్టుగా ఉంది. దాన్ని కూడా కొంచెం పరిగణలో తీసుకొని దానికి కూడా నిధులు అయితే విడుదల చేస్తారనే ఆశాభావం ఉంది. అదేవిధంగా ఏదైతే పోర్ట్లు కానీ ఈ పోర్ట్లన్నీ కూడా కొన్ని పోర్ట్లు కూడా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మాకు ప్రధానంగా వనరులు అంటే సువిశాలమైనటువంటి ఈ తీర ప్రాంతం ఉంది. కాబట్టి ఆ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో అలాట్ చేస్తేనే మనం ఖర్చు పెట్టుకునే దానికి కూడా అవుతుంది. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టు కొంచెం అటు ఇటుగా లాస్ట్ 5 సంవత్సరాలలో పెద్దగా నిధులు ఇచ్చినట్టుగా లేదు. ఈసారి అయితే మేము చాలా ఆశగా ఉన్నాం. దావోస్ నుండి కూడా చంద్రబాబు గారు డైరెక్ట్ గా అక్కడ పోయేసి నిర్మలా సీతారామన్ గారిని కలవడం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులను కలవడం, ఈసారి మాకు ఖచ్చితంగా ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్ లేదంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి కోరడం కూడా జరిగింది. కాబట్టి ఇస్తారనే ఆశ భావం అయితే ఉంది. దాంతో పాటు ఇందాక మీరు చెప్తున్నట్టు ఎక్కడా కూడా మేము ఇచ్చినటువంటి హామీలని వెనకబోయే ప్రసక్తే లేదు. కొన్ని మీడియా సంస్థలు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఏదో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలని అమలు చేయలేము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వెనక్కిపోతున్నారు అని చెప్పారు అని చెప్పి. ఎక్కడ కూడా నిన్న కూడా చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, కొంత అటు ఇటు లేట్ అయినా ఇచ్చిన హామీలు అయితే 100% నెరవేరుస్తాం, ఏదో ఒక రకంగా అభివృద్ధి సంపదను సృష్టిస్తాం, ఖచ్చితంగా
ఏదైతే 6 గ్యారంటీస్ ఇచ్చామో ఈ 6 గ్యారంటీస్ అని ఆల్రెడీ ఇప్పుడు 3 గ్యారంటీలు అమలు జరిగిపోయింది. ఏదైతే 4,000 పెన్షన్ కానీ, అదేవిధంగా 3 సిలిండర్లు కానీ, ఉచిత బస్సు కూడా రేపు నెల నుండి ప్రారంభం అవుతుంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా మే నుండి ప్రారంభం అవుతాయి. ఆడికి 4 అయిపోతాయి, ఇంకా 2 ఉంటాయి. ఈ రెండింటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో రైట్ ఎలాంటి సురేందర్ పరిస్థితుల్లో కూడా వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. సురేందర్ నాయుడు గారు, దీని మీద కూడా మనం చర్చిద్దాం. అలాగనే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఫర్ ది పీపుల్లో బ్రేక్ తర్వాత నిర్మలమ్మ పద్దులపై పలు రంగాల భారీ ఆశలు పెట్టుకున్నాయి. అలాగనే సామాన్యుడి సొంత ఇంటి కళ నిజమవుతుందా లేదా అనేది కూడా చర్చిద్దాం. ఆ తర్వాత సురేందర్ నాయుడు గారు చెప్పినట్టుగా ఏపీకి సంబంధించిన విషయంలో కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఫర్ ది పీపుల్కు తిరిగి స్వాగతం. ఇక మనతో పాటు గెస్టులు ఉన్నారు, కోటేశ్వరరావు గారు, అలాగనే లింగం యాదవ్ గారు, అలాగనే పెంటపాటి పుల్లారావు గారు కొంత సమయం వేరే పని మీద వెళ్ళిపోయారు. సో మొత్తానికైతే కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు సురేందర్ నాయుడు గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంటే ఇచ్చిన 6 గ్యారంటీస్ ఏదైతే ఉందో సంపద సృష్టించి ఆ తర్వాత మేము తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ ఎలా ఉందంటే కేవలం స్టీల్ ప్లాంట్కి ఒక 11,400 కోట్ల రూపాయలు, అమరావతి డెవలప్మెంట్ కోసం ఓ 10,000 కోట్ల రూపాయలు, ఇంకా కొన్ని ఆల్రెడీ ఈ డెవలపింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ మీద కొంత అయితే ఇచ్చింది. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో మాత్రము ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కూడా సరిపోవడం లేదనే ఒక పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడవచ్చు? నిజంగా సంపద సృష్టి జరిగే అవకాశం కనబడుతుందా? ఇటు నుంచి ఒకవేళ ఆపనహస్తం గనక కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పక్షంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మనం చూసాం ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో కూటమి వస్తే ఇలా చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిన ఆ గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో ఆ సందర్భంగా ఈవెన్ బీజేపీ వాళ్ళు దాన్ని ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదు. అది మనం అందరం చూసాం అది. సో దీన్ని ఎలా చూడాలి? సురేందర్ నాయుడు గారు చెప్తున్నట్టుగా దీన్ని ప్రజలు జీర్ణించుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సందర్భంగా ఏదైతే ఆయన చెప్పారో అది వెంటనే నెరవేర్చడం స్టార్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువగా నేను ఇస్తాను, 15,000, 18,000 ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే ప్రాక్టికల్గా చూస్తుంటే మాత్రం అది జరగట్లేదని చెప్పేసి అనిపిస్తోంది. సో దీన్ని ఎలా చూడవచ్చు? అలాగనే కేంద్ర ప్రభుత్వం ఈసారి సరైన రీతిలో స్పందించకపోతే బడ్జెట్లో కావాల్సిన విధంగా మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఎలా ఉండబోతుంది? అమరావతికి 15,000 కోట్లు అప్పు ఇప్పించారు తప్ప అదేమి గ్రాంట్ కాదు. దానివల్ల చంద్రబాబు నాయుడు లేదా కూటమి ప్రభుత్వానికి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. అయితే అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించేటువంటి అవకాశం మాత్రం తప్పింది. ఆ మేరకు కొంత రిలీఫ్ వచ్చింది తప్ప మరొకటి ఏమీ జరగలేదు. అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి అది వాటాగా కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటిది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆక్సిజన్ ఎంతకాలం పనిచేస్తుంది? దాని అంతటా ఒక రోగి సర్వైవ్ కావాలంటే ఆక్సిజన్ తాత్కాలికమే, అది ఆక్సిజన్ లాంటిది. అందుకని ఆ రెండు పెద్ద ఏదో ఒరగబెడతాయి నేను కనుక ఎవరైనా చెప్పినా చిత్రించినా కానీ దానివల్ల నష్టం. రెండోది, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వాగ్దానం చేసిన వాటిని అమలు జరిపారు. 1-2 మద్య నిషేధం లాంటి అమలు జరపలేదు. అది ఆ విమర్శలు ఒకటి. అందుకని ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సంక్షేమ పథకాలు అనేటువంటివి ఒక గరిష్ట స్థాయికి చేరాయి. ఆ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం వనరులు ఆదాయం పెరగకుండా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేదా ఇంకోళ్ళు ఎవరు కానీ చేసినటువంటి వాగ్దానాలను అమలు జరపడం అనేటువంటిది అసాధ్యం. మనం చూసాం. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో
ఒక ఏడాది రైతు బంధుకి డుమ్కి కొట్టామని చెప్పేసి అధికార పార్టీ పెద్దలే చెప్పారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతూ ఉంది. తల్లికి వందనము, అమ్మకి వందనము అట్లాంటిది ఒక ఏడాది ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాల్లో కూటమి ప్రభుత్వం ఉన్నది. అందుకనే అలాంటి దాన్ని ముందుగానే గమనించి ఆప్షన్స్ అట్టి పెట్టుకొని అవసరమైతే ప్రభుత్వం మీద దాడి చేయడానికి లేదా బయటకు వచ్చి ఇంకొక ప్రత్యామ్నాయం చూడటానికి కానీ బీజేపీ ఆ మేనిఫెస్టోనే బీజేపీ అంగీకరించలేదు. మేనిఫెస్టో అనేటువంటి కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో తప్ప అది బీజేపీ దానిలో భాగస్వామి కాదు. కనీసం ఆ కాపీని ముట్టుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధం కాలేదనేది మనం చూసాం, అందరం చూసాం. అందువల్ల నిజానికి ఇప్పుడు ఈ వాగ్దానాలు అమలు జరపడానికి కానీ లేదా ఇంకొకటి సంపదల సృష్టి అంటే మూలధన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి మొదటి 5 సంవత్సరాల కాలంలో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఎవరు పెద్దగా పెట్టింది ఏమో లేదు. రెండు దాదాపు ఈక్వల్ గానే ఉన్నాయి. ఒక కొద్ది శాతం అటు ఇటు తప్ప ఎవరు సంపద సృష్టికి ప్రయత్నించలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. కావాలంటే పిఆర్ఎస్ అనేటువంటి ఒక విశ్లేషణ సంస్థ ఉన్నది, వాళ్ళు చెప్పినటువంటివి ఇవి నేను చెప్పేవి కాదు. అందువలన ఆ విధమైనటువంటిది ఇప్పుడు పెంచడానికి బడ్జెట్ లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తారు, కానీ ఏడాది చివరికి వచ్చేసరికి వాటన్నిటికీ కోత పెడతారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అదే. అందువలన ఇవన్నీ చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్యలు కూడా మనం ఈ సందర్భంలో ఒక నిమిషం చెప్పుకోవాలి. ఎందుకు అంటే కార్పొరేట్లకి 30 నుంచి 22% తగ్గించింది పాత కార్పొరేట్లకి, కొత్తగా వాటికి 15% మాత్రమే పన్ను తగ్గించింది. ఇదే ప్రభుత్వము సామాన్య జనం వినియోగించేటువంటి వస్తువుల జిఎస్టి విషయంలో పెద్ద ఎత్తున పెంచింది. 2018లో అంటే జిఎస్టికి ముందు జీడిపిలో పన్ను వాటా 12% ఉంటే 2022 నాటికి అది 17% దాకా పెరిగింది. అంటే కార్పొరేట్లకేమో రాయితీలు విపరీతంగా పెంచుతున్నారు, సామాన్య జనం మీద విపరీతంగా భారం పెరుగుతాం. అందుకని వచ్చినటువంటి వేతనాలు కానీ ఇవన్నీ కూడా ఆహారానికి ఇటువంటి వాటికే ఖర్చు అయిపోయి ఇతర వస్తు వినియోగం అనేటువంటిది తగ్గి ఇప్పుడు దేశంలో మొత్తంగా జీడిపి, దేశ ఆర్థిక వ్యవస్థ రాబోయేటువంటి రోజుల్లో మరింత దిగజారడానికి అవసరమైనటువంటి పాలసీలన్నీ అమలు చేస్తున్నటువంటి పెద్దలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇటువంటి రాష్ట్రాలకి ప్రత్యేకంగా నిధులు కేటాయించేటువంటి పరిస్థితి ఉన్నదా అంటే లేదు అని నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. ఆ పెద్దలు ఇంకా మరి ఏం చేస్తారు, ఏమిటి వాగ్దానం ఎట్లా అమలు జరుపుతారు? ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆయనకి ఆప్సోపాలు పడ్డారు. ఇప్పుడు మళ్ళా అసలైనటువంటి బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్ లో కానీ మనకి స్పష్టంగా తెలుస్తుంది నిజానికి అమలు జరిపేటువంటి స్థాయిలో ఆ ప్రభుత్వం ఉందా. అదే రేవంత్ రెడ్డికి కూడా అదే పరీక్ష. అందువలన 2 తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ మీద ఎవరైనా ఆశలు పెట్టుకున్నట్లయితే నిరాశకు గురవుతారు. అదేవిధంగా కేంద్రం నుంచి ఏదో నిధులు వస్తాయని ఎవరు ఆశ పెట్టుకున్నా వాళ్ళకు కూడా ఆశాభంగం కలుగుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఎస్. సో సురేందర్ నాయుడు గారు, మీరు సార్ మాటలు కూడా విన్నారు కదా. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వము సరైన రీతిలో ఒకవేళ స్పందించకపోతే చాలా కష్టాలు మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి అంటున్నారు. అలాగనే ఈవెన్ తెలంగాణ విషయంలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య దావోస్ నుంచి దాదాపు 1,78,950 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకొని వచ్చాము పెట్టుబడులు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ప్రకటించుకున్నారు రేవంత్ రెడ్డి. మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రము ఎటువంటి అగ్రిమెంట్ కానీ ఏమీ లేదు. బట్ 10 లక్షల కోట్ల రూపాయలు మనకు రాబోతున్నాయనే మాట మాత్రము ఆ నోట ఈ నోట మొత్తానికి మీడియాల్లో మాత్రం ప్రచురించబడ్డాయి. సో దీన్ని ఎలా చూడాలి, అసలు నిజమెంత అసలు? ఎందుకంటే ఒకవేళ ఇంత ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొని వచ్చారు అంటే మాత్రము తప్పనిసరిగా అంటే ముఖ కవళికల్లో కూడా కొంత మార్పు వస్తుంది, ఒక సంతోషం అనేది కనబడుతుంది. ఆ స్టేట్మెంటే ప్రజలకు అసలు ఒక విధమైన ఒక బలాన్ని చేకూరుస్తుంది. కానీ అది మాత్రము చంద్రబాబు నాయుడు గారి ముఖంలో కానీ ఈవెన్ వారితో వెళ్ళిన
మంత్రి లోకేష్ గారి ముఖంలో కానీ ఎవరి ముఖంలో కానీ అవి కనిపించలేదు సరిగా. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సార్ చెప్తున్నట్టు దాని ప్రకారం చూసినా కూడా ఆంధ్రప్రదేశ్కి మాత్రము చాలా గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం మాత్రం కనబడుతుందని అంటున్నారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? సార్ ఇప్పుడు పెద్దల కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో నేను కూడా కొన్ని ఏకీభవిస్తా, దాన్ని విభేదించడం ఏం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా విడిపోయిన 2 రాష్ట్రాలకు విరివిగా సహాయం అందించాలా. ఎందుకంటే ఇక్కడ నుండే జిఎస్టీ ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇక్కడ నుండే జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి సింహభాగం తెలుగు రాష్ట్రాల నుండే జిఎస్టీ ఎక్కువ వెళ్తా ఉంది. ఆ జిఎస్టీ వెళ్ళింది కూడా సమంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వట్లేదు. దాంట్లో ఒకవేళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా కూడా మనం దీన్ని చెప్పక తప్పదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందులు ఉంది, రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రానికి ఖచ్చితంగా సింహభాగం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు మీరు దావోస్ నుండి అంటే 7 నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చి. 7 నెలల కాలంలో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం మేము. అంటే దావోస్లో పోయి తీసుకొచ్చిందే కాదు, దావోసుకు పోకపోయినా కూడా, పోకుండా ముందే కూడా మనం 6 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చాయి 7 నెలల్లో. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో మేము తీసుకొచ్చిన 2014 నుండి 2019 వరకు తీసుకొచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా కొంచెం ప్రారంభ దశలో ఉండేటువంటి కంపెనీలన్నీ కూడా దురదృష్టం తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అరాచకానికి భయపడి కంపెనీలన్నీ కూడా పారిపోయాయి. ఈ రోజు కూడా ఏమవుతా ఉందంటే కొన్ని కంపెనీలు అక్కడ నుండి ఇక్కడికి రావాలి అంటే భయపడుతున్నాయి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పెడితే సురేందర్ గారు, అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అందుకనే అసలు దావూసులు ఎవరు పట్టించుకోలేదు, ఈవెన్ పెట్టుబడిదారులు ముందుకు రాలేదని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అక్కడ విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళ మాటలో పిచ్చి పుల్లాయిలు మాట్లాడినట్టే ఉంటది. వాళ్ళకి అవగాహన ఉండదు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, మీరు అడిగిన ప్రతి దానికి నేను కన్క్లూడ్ చేస్తాను. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది 3వ పాయింట్ మళ్ళీ వస్తా. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి. వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన దాదాపు 100 కంపెనీలు మేము తీసుకొస్తే ఈ 100 కంపెనీలలో దాదాపు 30 కంపెనీలు వీళ్ళు వచ్చిన తర్వాత తిరుగు టపాలో పట్టణ వెళ్ళిపోయాయి, రిటర్న్ పోయాయి. మాకు తిరుపతిలో రిలయన్స్ సెటప్ బాక్స్ కంపెనీ వచ్చింటే 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చిండేటివి. ఆ 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చిండేటివి బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది మాకు తిరుపతి. అంటే తిరుపతి, కాళహస్తి, వెంకటగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపేసి ఉంటది ఆ కంపెనీ. అలాంటి కంపెనీ వీళ్ళ ధనదాహానికి పారిపోయి పరిగెత్తి వెళ్ళిపోయినాయి. టీసీఎల్ కంపెనీ ఆల్రెడీ పునాదుల స్థాయికి వచ్చినటువంటి టీసీఎల్ కంపెనీని ఇబ్బంది పెట్టి వీళ్ళు, కానీ వాళ్ళు పునాదుల వరకు వచ్చేసినాయి కాబట్టి వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీళ్ళు అడిగిన దానికి ఒప్పుకునేసి ఈరోజు కంపెనీ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. కియా కంపెనీ చూసాం మనం. కియా కంపెనీలో వీళ్ళ ఎంపీ చేసినటువంటి యాగీకి 100 కంపెనీలు, కియా కంపెనీకి అనుబంధ కంపెనీలు ఉన్నటువంటి కియా బోల్ట్ నట్లు తయారు చేసేటివి, ప్యానల్ తయారు చేసేటి, ఇలాంటి చిన్న 100 కంపెనీలు కర్ణాటకకి వెళ్ళిపోయినట్టు చూసాం. కాబట్టి ఈరోజు మళ్ళీ కూడా మేము వాళ్ళని మెప్పించి ఒప్పించి 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, మీరేం బాధపడాల్సిన పని లేదు. ఆల్రెడీ వైసీపీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. వైసీపీ అనేది ఇంకా గతం, ఇంకా రాదు అని చెప్పి ఒప్పించి మెప్పించి తీసుకొస్తున్నాం. 6 లక్షల కోట్లు ఆల్రెడీ 7 నెలల్లో మేము తీసుకొచ్చాం. దాన్ని ఇంకా కూడా పెంచుతూ కంపెనీలన్నీ కూడా తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో రాజధాని, పోలవరం ఇవన్నిటిని కూడా డెవలప్ చేసి, బనకచెర్ల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, రహదారులన్నింటినీ కూడా అద్భుతంగా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కంపెనీలన్నీ వస్తాయి. 100% చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ చరిస్మాతో కంపెనీలు రావడం అయితే పక్కా వస్తాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు ఇంకా మీరు సంక్షేమ పథకాలు అంటారా, గత 5 సంవత్సరాలలో అవ్వకు 3,000 రూపాయలు పింఛన్ నేను వచ్చిన వెంటనే ఇస్తానన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయలు చేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పడితే మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత
వీళ్ళు వదిలేసినటువంటి ముందు 3 నెలల నుండి కలిపి వచ్చిన కంపెనీ వచ్చి ప్రభుత్వం వచ్చినటువంటి రోజే 7,000 రూపాయలు ఇచ్చాం. 4,000 రూపాయలు మేము చేస్తామని చెప్పినాం. 1 షాట్ తో 4,000 రూపాయలు చేసి ముందు 3 నెలలు ఏదైతే అసూరెన్స్ ఇచ్చామో ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చాం. 3 సిలిండర్లు మహిళలకు ఇస్తామని చెప్పాం. 3 సిలిండర్లు ప్రారంభించాం, స్టార్ట్ చేసాం, మహిళలకు 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. దాంతో పాటు తల్లికి వందనం ఏదైతే ఈ స్టార్ట్ అవుతుందో, స్కూళ్ళు స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుండి మే నుండి మేము తల్లికి వందనం ప్రారంభిస్తున్నాం. నిన్న అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు కూడా, అది ప్రారంభిస్తున్నాం. ఆడికి 3 అంటే అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కదండి. ఆల్రెడీ ఇప్పుడు అకాడమిక్ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మధ్యలో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే కూటమి ప్రభుత్వం వచ్చింది. అలాంటిది ఆ తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది అందరు ప్రశ్నిస్తున్నారు, మా మాట కాదండి, ప్రజలందరూ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది. ఒక సెకండ్ సార్, ఒక సెకండ్. ఇప్పుడు మధ్యలో ప్రభుత్వం వచ్చింది, ఆ అకాడమిక్ ఇయర్ కూడా కలుపుకొని చేస్తారు. ఇప్పుడు ఈ అకాడమిక్ వరకు ప్రజలు ఆగాలి కదండి. 5 ఇస్తారా సంవత్సరాలు లేదా అనేది ఒక డౌట్ అయితే వాళ్ళలో క్రియేట్ అవుతుంది. అవును సార్, అవుతాది ప్రజలకు అవుతాది, కాదని చెప్పట్లేదు నేను. గత 5 సంవత్సరాలలో అమ్మ ఒడి పేరుతో వాళ్ళు చేసింది ఎన్ని అకాడమిక్ ఇయర్లు ఇచ్చారు సార్? 3 ఇచ్చారు. 3 ఇచ్చింది వాళ్ళు. తల్లికి వందనము మేము 5 సంవత్సరాలు ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన అమ్మ ఒడి పేరుతో 3 ఇచ్చారు. అది కూడా ఏంది ఇచ్చారు? 13,000 రూపాయలు ఇచ్చారు. మేము 18,000 ఇస్తామంటున్నాం. 18,000 ఇచ్చి తీరుతాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు మేము ఇచ్చాము. 6 గ్యారంటీలు 4 కంప్లీట్ అయిపోయాయి. ఉచిత బస్సు ప్రారంభించేస్తున్నాం, అయిపోయింది. 4 అయిపోయాయి. సురేందర్ గారు, ఇప్పుడు డిఫెన్స్ చేయడానికి వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు లేరు కాబట్టి మనం లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. యాదవ్ గారు, ఒక సెకండ్ కన్క్లూడ్ చేస్తాం. ఒక సెకండ్ కన్క్లూడ్ చేస్తాం. మాట్లాడండి. ఇవన్నీ చేసుకుంటూ పోతాం, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. దీంతో పాటు గత ప్రభుత్వం మా నెత్తిన పెట్టిపోయింది ఎంత సార్? అప్పు 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి మా నెత్తిన పెట్టిపోయింది. అప్పు కూడా తీర్చుకోవాలి. మేము నెలకు వడ్డీ రూపంలోనే 71,000 కోట్లు మేము కడుతున్నాం. ఆ అసలు వడ్డీలు ఇవన్నీ కలిపి ఇవన్నీ కట్టుకుంటూ సంక్షేమం పథకాలు ఒకవైపు, అభివృద్ధి శరవేగంగా గుంతలు లేని రోడ్లు నిర్మించాం. ఎక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి బార్డర్ దాటేస్తే ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టిందంటే బస్సు ఊపడమే, మళ్ళా తెలంగాణ అడుగు పెట్టిందంటే బాగా సాఫీగా పోతా ఉంది. ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం. గుంతలు లేని రోడ్లు చేస్తున్నాం, LED బల్బులు వేస్తున్నాం, అన్ని కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. 7 నెలలే కదా అయింది. 7 నెలల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఎవరు మేమైతే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అందించకపోయినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ పార్టీ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అప్పుల్ని కానీ సంక్షేమ పథకాలను కానీ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. వారి యొక్క అప్పులను కూడా తీర్చాల్సిన బాధ్యత అయితే వచ్చే ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత సురేంద్ర గారు, టైం ఉంటే మీ దగ్గర మళ్ళీ వస్తాము. లింగం యాదవ్ గారు చెప్పండి. 2 లక్షల కోట్లు అప్పు చేశారు సార్. కానీ ఒక్క నిమిషం ఆగండి సార్. 5 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు అప్పు చేసినారు సార్. మనం చెప్తున్న ఆరోపణ వేరు, అక్కడ కేంద్రం నుంచి వస్తున్న రిపోర్ట్ వేరు సార్. ఈ విషయంలో మనం కొన్ని నమ్మలేని విషయాలు కూడా ఆరోపణలు ఉంటాయి. సరే, మళ్ళీ ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం దీని మీద. సార్, లింగం యాదవ్ గారు, ఇప్పుడు పద్మ అవార్డుల విషయంలో చాలా రాద్ధాంతం జరిగింది. కేంద్రం కొన్ని అవకతవకలు అంటే అక్కడ చోటు చేసుకున్నాయి. అంటే తెలంగాణకు అవార్డులు ఇచ్చే విషయంలో కూడా కొంత చిన్నచూపు చూసిందని చెప్పేసి, ఇక్కడ కొంచెం అవకతవకలు జరిగినాయని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా తెలంగాణకు అడుగుతున్న బడ్జెట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే 20 లక్షల ఇళ్ళు కావాలని కూడా మొన్న దావోస్ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బృందం వెళ్ళి పిఎంని కూడా కలిశారు. మరి పిఎం ఆవాస్ యోజన కింద మాకు 20 లక్షల ఇళ్ళు ఇవ్వండి అని కూడా అడిగారు. అలాగనే కొంత స్పెషల్ బడ్జెట్ కూడా కావాలని కూడా అడిగారు. సో దీన్ని ఎలా చూడాలి? ఒకవేళ అది వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ చిన్న వాటి మీదనే ఇంత అవకతవకలు అక్కడ జరుగుతుందంటే కేంద్రం కొంత వివక్ష చూపించిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఈ తెలంగాణ విషయంలో ఎలా ఉండబోతుందంటారు?
ఎస్ డెఫినెట్ గా అండి, ఏదైతే పద్మ అవార్డులో జరిగినటువంటి తెలంగాణ కన్యా డెఫినెట్ కూడా యాజ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డెఫినెట్ కూడా దాని గురించి మాట్లాడతాం. మేము తెలంగాణ ప్రజా ప్రభుత్వం, మేము ఒక ప్రభుత్వం ఒక ప్రపోజల్ పంపించింది. వీళ్ళంతా కూడా తెలంగాణకు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు సర్వీస్ చేశారు వివిధ సామాజిక రంగాల్లో విష్ణాతులు. ఇవాళ ఇంకోటి పద్మ అవార్డులను కూడా ఇచ్చేది ఎవరండి? రాష్ట్రపతి ఒక కమిటీ అపాయింట్ చేస్తే ఆ కమిటీ వాళ్ళని రికమెండ్ చేస్తుంది, నేముల్ని ఫైనలైజ్ చేస్తుంది. మరి ఒక కేంద్ర మంత్రి, బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి ఉన్న వ్యక్తి మరి కనీసం అవగాహన లేదా అండి? ఏం మాట్లాడుతాడు ఆయనకే తెలియదు. ఒక గద్దరు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రజల కోసం త్యాగం చేసినటువంటి నికాసారమైనటువంటి తెలంగాణవాది ఆ విధంగా మాట్లాడనొచ్చునా అండి? ఇవాళ అసలు ఈయనకున్న అర్హత ఏంటిదండి? ఈయన ఇవ్వడుగా అండి. పద్మ అవార్డులని డిసైడ్ చేసేది కేంద్ర మంత్రి ఈయన కాదండి. బహుశా ఆయనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఏనాడు కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్ముకొని రాజ్యాంగం ప్రకారం చదువుకున్న వ్యక్తులు, ప్రజాస్వామ్యం నమ్మకం లేని వ్యక్తులు కదా. ఇప్పుడు కమ్యూనిస్టులు అయితే ఇవ్వము, మరి ఈటల రాజేందర్కి ఎట్లా టికెట్లు ఇచ్చిరండి? అంటే వాళ్ళు చెప్పేది ఇదే అనమాట. అంటే బీజేపీ ఈ ఏది పడుతుంది ఎమోషనల్ గా మాట్లాడేసి ఏదో మాట్లాడతారు. ఇవాళ తెలంగాణకు పద్మ అవార్డులో కూడా వివక్ష జరిగింది. డెఫినెట్ కూడా మేము ప్రశ్నించాం దాన్ని. ఇంకోటి మీరు అన్నట్టు బడ్జెట్ లా ఎస్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత అండి. ఇట్స్ నాట్ మనకేదో మెహర్బానీ చేస్తుందని కాదు. దే హ్యావ్ టు రెస్పాన్సిబుల్ కదా. రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపం పోతుంది. ఇవాళ తెలంగాణ నుంచి మేము ట్యాక్స్ కడుతున్నాం, మరి మాకెందుకు ఇవ్వరు అంటున్నాం మేము. డెఫినెట్ కూడా ఇవ్వాలి కదా, అది వాళ్ళ బాధ్యత. దట్స్ వాట్ నేను అదే చెప్తున్నా. ఇండియా ఈజ్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం. రాష్ట్రాలు కేంద్రాలకు డెఫినెట్ ఇవ్వాలి. అయితే ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తురు. ఇవాళ రాష్ట్రాలని హక్కులని హరిస్తురు. ఇవాళ రాష్ట్రం నుంచేమో ఆదాయం తీసుకుంటురు, విచ్చేటప్పుడు మాత్రము మొండి చేయి చూపిస్తురు. ఎస్ అందుకే తెలంగాణలో ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఇప్పుడు కేంద్రంలో అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి కలిసింది ఎందుకండి? తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అట్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు అవి అమలు చేయలేదు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఆయన కనీస సోయి లేదు. ఆయన ఎంతసేపు ఆయన ఫ్యామిలీని ఎట్లా బాగు చేసుకోవాలని చూసుకుంటు తప్ప తెలంగాణకు మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి ఏనాడు కొట్లాడలే. ఇవాళ మేము అందుకే ఒక సౌత్వాదన వాతావరణంలో అడుగుతున్నాం కదా కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్ ని, మన ఇంద్రమ ఇండ్ల గురించి కేంద్ర హౌసింగ్ మినిస్టర్ ని కలిసి మా రాష్ట్రానికి ఇవ్వండి, మీరే మీ బాధ్యత అది, మేము ఆ బాధ్యతని గుర్తు చేస్తున్నాం. వాళ్ళు ఎస్ మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాయి. రేపు ఫిబ్రవరి 1 తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రాష్ట్రాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న ఈ పద్దు చిక్కుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఊతమిచ్చేలాగా ఉండాలని చెప్పేసి, అలాగనే తెలంగాణకు కూడా ఆపణ హస్తం అందించడంతో పాటు వివిధ ప్రభుత్వ రంగాలు అలాగనే ప్రైవేట్ రంగాలకు కూడా ఆపణ హస్తం అందించే విధంగాను, అలాగనే సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసము ఎదురు చూస్తున్న పేద ప్రజల కోసం కూడా ఈ బడ్జెట్ మేలు చేసేదిగా ఉండాలని చెప్పేసి భావిద్దాం. సార్ వచ్చినందుకు లింగం యాదవ్ గారు, కోటేశ్వరరావు గారు, అలాగనే సురేందర్ గారు, పుల్లారావు గారికి ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ ఫర్ ది పీపుల్. థ్యాంక్ యూ.